చేనేత కార్మికులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం 13,000 అంత్యోదయ కార్డులు అందించిందన్నారు. గత 10 ఏళ్లలో నేతన్నలకు సరైన నిధులు ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. టెక్స్టైల్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నేతన్నల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. పెద్దలు సంగీత బ్రహ్మాండమైనటువంటి ఎన్నికల సమావేశం జరిగింది. అది అద్దంకి దయాకరన్ చెప్పినట్టుగా కేటీఆర్ కి ఈ 3 రోజులు నిద్ర పట్టని పరిస్థితిని క్రియేట్ చేశారు మహేందర్ గారు, అదేవిధంగా సిరిసిల్ల ప్రజలందరూ. ఈనాడు ప్రభాకర్ గారిని నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారంటే సిరిసిల్లలో ఈనాడు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఉద్వేగం, ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చేసినటువంటి నేతన్నల కోసం, రైతన్నల కోసం, సామాన్యుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం చేసినటువంటి కార్యక్రమాల యొక్క స్పందనే సిరిసిల్ల సమావేశం యొక్క స్పందన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆది సీనన్న మీకు పక్కనే ఉన్నాడు. ఆయన ప్రభుత్వ ఇప్పు మా అందరినీ లాఠీ పెట్టుకొని నడిపిస్తున్నాడు అసెంబ్లీలో. కాబట్టి బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఈనాడు మన మంత్రి ప్రభాకర్ గారు మహిళా తల్లులందరికీ ఉచిత బస్ సర్వీసే కాకుండా, విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వటమే కాకుండా, గ్యాస్ బండను ఉచితంగా ఇవ్వటమే కాకుండా, పేద ప్రజలకి సన్న బియ్యంతో సంపన్నులాగా అండం తినే అవకాశం ఇచ్చినటువంటి నేతన్నలకు మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు 2 సంవత్సరాలుగా సిరిసిల్ల ప్రాంతానికి అనేక రకాలుగా లబ్ధి కలిగే అంశాలను చేస్తా ఉన్నారు. వారు స్వయంగా చెప్తారు. మీ అందరి ఆశీర్వచనం మున్సిపల్ ఎన్నికల్లో ఇస్తే ఈ ప్రాంత నేతన్నలకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా వారి నిర్ణయాలు ఉంటాయి. వారి నిర్ణయం తీసుకునే విధంగా విజ్ఞాపన చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, గతంలో ఈ ప్రాంతంలో అంత్యోదయ కార్డులు ఉండే 8,000 పైన ఉండే, 13,000 పైన ఉండే. అవి ఒకటే దెబ్బకు తీసేసినారు. వాస్తవంగా ఆత్మహత్యలు జరగద్దని కార్మికులు 35 కిలోలు తీసుకొని కుటుంబం బతకాలని అన్నాడు కాంగ్రెస్ పార్టీ. సిరిసిల్లలో ప్రత్యేకించి 13,000 అంత్యోదయ కార్డులు ఇచ్చింది. ఇది ఒకసారి పరిశీలన చేయాల్సిందిగా కోరుతూ, తప్పకుండా మరొకసారి ఈ సిరిసిల్ల ప్రాంతం మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఈ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా మారుతూ ఇవాళ తెలంగాణ జిల్లాల్లోనే